హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో తెల్ల వెంట్రుకలు, తెల్ల మీసాలు, తెల్ల గడ్డాలు వీటితో బాధపడే వారి సమస్య తగ్గడం కోసం ఒక మంచి ఆయుర్వేద రెమెడీ గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ కాలంలో చాలామంది తెల్ల వెంట్రుకల సమస్యలతో విపరీతంగా బాధపడుతున్నారు. చాలామంది తలలో తెల్ల వెంట్రుకల సమస్య బాధ పెడుతూ ఉంటే కొంతమంది మాత్రం తెల్ల మీసాలు, తెల్లగడ్డాల సమస్యలతో కూడా బాధపడుతూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో అయితే తెల్ల మీసాలు, తెల్లగడ్డాలు వయస్సుతో సంబంధం లేకుండా వచ్చేస్తున్నాయి. కొంతమందిలో 50 సంవత్సరాల పైన పడిన వారికి కూడా తెల్ల వెంట్రుకలు రాకపోతే, మరికొంతమందిలో మాత్రం చాలా చిన్న ఏజ్ అంటే టీనేజ్ దగ్గరలోనే తెల్ల వెంట్రుకలు, మీసాలు, గడ్డాలు వస్తున్నాయి. యువకులకు తెల్ల మీసాలు, తెల్లగడ్డాలు రావడం వల్ల వాళ్ళు కూడా ముసలి వాళ్ళలాగా కనిపిస్తున్నారు. అయితే ఈ తెల్ల మీసాలు, తెల్లగడ్డాలు రావడానికి 2 కారణాలు ఉండొచ్చు. ఒకటి హార్మోన్ లోపం, మరొకటి పోషకాలు తగ్గిపోవటం. ఈ తెల్ల మీసాలు, తెల్లగడ్డాలు నల్లగా మారడం కోసం అనేక కెమికల్స్ని యూజ్ చేసేస్తున్నారు. వాటి వల్ల మీసాలు, గడ్డాలు పూర్తిగా ఊడిపోవడం వంటి సమస్యలు కూడా వస్తున్నాయి. మరి మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మీసాలు, గడ్డాలే కాకుండా తల వెంట్రుకలు కూడా నల్లగా మారడం కోసం ఏం చేయాలో తెలుసుకుందాం. దానికోసం మొదటగా కరివేపాకు తీసుకోవాలి. ఈ కరివేపాకు చెట్లు చాలామంది ఇళ్లల్లో ఉంటాయి. ఇవి చాలా సులువుగా దొరుకుతాయి. ఒక గుప్పెడు కరివేపాకులను తీసుకొని ఆ తర్వాత మరో గుప్పెడు గుంట గలగర ఆకులను తీసుకోవాలి. ఇవి గ్రామాల్లో నీరు ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో దొరుకుతాయి. గుంట గలగర ఆకు వర్షాకాలంలో ఈ చెట్లు ఎక్కువగా ఉంటాయి. వీటిని కూడా ఒక గుప్పెడు తీసుకోవాలి. ఇప్పుడు ఒక గుప్పెడు కరివేపాకును మరియు ఇంకో గుప్పెడు గుంట గలగర ఆకును రెండింటిని కొబ్బరి నూనెలో కలిపి ఆ ఆకు బాగా మరిగే వరకు వేడి చేయాలి. బాగా మరిగిన తర్వాత ఈ ఆయిల్ని వడకట్టి ఒక బాటిల్లో స్టోర్ చేసుకుని రోజు రాత్రి పడుకునే ముందు మీసాలకు, గడ్డాలకు, తెల్ల వెంట్రుకలకు కూడా రాసినట్లయితే జుట్టు ఎంతో నల్లగా, ఒత్తుగా, దృఢంగా తయారవుతుంది. అంతేకాకుండా తెల్లగా ఉండే గడ్డాలు, మీసాలు కూడా నల్లగా మారతాయి. ఫ్రెండ్స్, ఈ టిప్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ టిప్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.